ఆ డ్రాయర్ తి. ఏ అందులో ఏమైనా రివాల్వర్ ఉందా? ఓపెనర్ ఉంది. ఎంజాయ్ ఎంజాయ్ బాయ్స్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ఓపెన్ చేయరా. ఇక లేట్ ఎందుకు, పార్టీ స్టార్ట్ చేయండి. నేను వెళ్ళి డ్రెస్ మార్చుకొస్తాను. ఒరే బాబాయ్ ఏంట్రా నాకు అర్థం కావట్లేదు. అదే నాకు ఆశ్చర్యంగా ఉందిరా. అంకుల్ ఏమో ఓపెనర్ తీసుకోమంటున్నాడు, ఆంటీ ఏమో ఆమ్లెట్ ఇస్తానంటుంది. కొంప తీసి ఇంట్లో అందరు తాగుపోతులేంటి? మీ బాడీ డౌట్స్ ఆపండి, మందు కొట్టండి. అయ్య బాబోయ్, మనం అంటే వీళ్ళకి ఎంత ఇన్ఫెక్షన్ రా. ఇన్ఫెక్షన్ కాదురా, ఎఫెక్షన్. ఎఫెక్షన్ తాగే కదా నాలుగు మడత పడిపోయింది. తీసుకోండి బాబు, ఇంకోటి తెస్తాను. అబ్బా అబ్బా, వీళ్ళ అభిమానం చూస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఇక లేట్ ఎందుకు, పోచావు. చచ్చిపోయే ముందు సరే బాత్రూమ్ కి వెళ్ళి బ్లాడర్ క్లీన్ చేసుకుని తెచ్చిపోతాను. మీరేమనుకోవద్దు. ఓకే. జాగ్రత్తగా చదవరా బాబాయ్. ఓకే ఓకే. జిప్పు పెట్టుకోవయ్యా. బాబాయ్ చూడు. ఇదిగో నర్సమ్మా, మా అబ్బాయికి ఎలా ఉంది? బాబాయ్ ఒరే మీరన్నా కాస్త ధైర్యం చెప్పండి రా. ఏంటి అంకుల్? వాడికి రేపు మాపు పెళ్ళి అనుకున్నాం. 50,000 కట్నం కూడా ఎక్కువ అడిగాను. ఇంతకీ వాడు పనికొస్తాడంటారా? మాకు మాత్రం ఏం తెలుస్తుంది, హాస్పిటల్ వాళ్ళని అడగండి. అవును, మీకు మాత్రం ఏం తెలుస్తుంది? ఇదిగో నర్సమ్మా, మా వాడికి ఎలా ఉంది? చాలా రక్తం పోయింది. ఏదో రక్తం పోతే పోయిందిలేమ్మా, బ్లడ్ వాషెస్ అయ్యా అనుకుంటాను. ఇంతకీ మా వాడు పనికొస్తాడంటావా? అదేనమ్మా, ఆ విషయానికి పనికొస్తాడంటావా? ఆ విషయం నన్ను అడిగేది? ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నదాని కదా తెలుస్తుందని. ఏంటిది చిన్న విషయం అడిగితేనే ఎంత కోప్పడింది? కోప్పడదా? లేడీస్ ఇలాంటి విషయాలు అడగచ్చా? పదండ్రా. కోప్పడలేదు, సిగ్గుపడింది. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. మా వాడు పనికి వస్తాడంటారా? ఎవడు మీ వాడు? అదేనండి ఆ జిప్పు. ఓకే ఓకే, అర్థమైంది. డాక్టర్ గారు, నాకున్నది ఒక్కగానొక్క కొడుకు, వాడుకున్నది ఒకే ఒక్క. డోంట్ వరీ, దాన్ని తీసేశారా? దాన్ని తీసేశారా? నో 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 నో, జిప్పు తీసేశాను. అమ్మయ్యా, అయితే పనికి వస్తుందంటారా? జిప్పా? వెదో జిప్పు పోతే పోయిందిలండి. 190 జిప్పులు కొంటాను. వాడు అసలే పెళ్లి కావాల్సిన వాడు, సంసారానికి పనికొస్తే చాలు. నో ప్రాబ్లం. మీ వాడిని వెళ్ళి ధైర్యంగా 3 ముళ్ళు వేయమనండి. మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటా. అమ్మయ్యా, ఇప్పటికి ధైర్యం వచ్చింది. ఆమ్రా బాబు, నీకేం ప్రాబ్లం లేదు. ఈ రోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు. బయట విషయం ఎవరికి తెలియదు కదా. తెలిసేది నా బొందా. బయట మీ అయ్యే నిలబడి వచ్చే పోయే వాళ్ళందరినీ మావాడు పనికి వస్తాడా అని ఈ మ్యాటర్ ని కౌన్ బనేగా కరోడ్పతి అంత పాపులర్ చేస్తున్నాడు. కార్గిల్ యుద్ధానికి కూడా ఇంత పబ్లిసిటీ రాలేదురా. మా ఈ సంగతి పక్కన పెట్టండి రా. అంజలికి మాత్రం నా ఇంటి అడ్రస్ చెప్పకండి రా, మీకు పుణ్యం ఉంటుంది. చెప్తే ఏంటి నష్టం? ఇంటికి వచ్చి పరామర్శించింది అనుకో, తల ఎక్కడ పెట్టుకోవాలి. అరే చెప్పందని మాట ఏమంటారా బాబు, మీ మీద నమ్మకాలు లేవు. సరే ఎవరికి చెప్ప. మొత్తానికి పెద్ద ప్రమాదం నుంచే బయటపడ్డా. మరే ఎన్నో జన్మల తపస్సు ఎత్తే కానీ మగ జన్మ రాదు. మగాడి కడదాకా తోడొచ్చేది అదొక్కటే. ఏంటిది? అదే మగాడిననే నమ్మకం. నరసింహం గారు, మీరంతా వచ్చి మా వాడి గురించి ఇలా జాలి పడుతుంటే నాకు కొన్నంత ధైర్యంగా ఉందండి. నాన్న వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా రావాల్సిన వాళ్ళు? మన వాళ్ళందరికీ చెప్పేశాను రా, చాలా మంది వస్తారు. వెరీ గుడ్. ఈ టీవీలో జెమిని టీవీలో ఎవలా పోయావా అని బాబుకి ఎలా ఉంది? వాడికేం పర్లేదు అమ్మాయి, డాక్టర్ గారు చెప్పారు.
ధైర్యంగా 3 ముళ్ళు వేయించేయండి, మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటాను అన్నాడు. ఎవరు ఆ సుల్తాన్ బజార్ నర్సింగ్ డాక్టరేనా? ఆ, ఆడి మాటలు నమ్మద్దు. అయితే డౌటేనంటావా? ఛీ! హలో బాలు, ఎలా ఉన్నా? నువ్వు వచ్చేసావా? నాకే బానే ఉన్నాను. పాపం తన్నెందుకురా ఇబ్బంది పెట్టారు? ఇంటి అడ్రస్ చెప్పదన్నావు కదరా, అందుకే చెప్పలా. ఆ. చూపించాం తప్ప. థ్యాంక్స్ రా. తప్పు మీది కదరా. నా వీక్ పాయింట్ మీకు చెప్పానే, నాది తప్పు. బాధపడకు బాలు, ఆ. ఇందులో ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అవును. కాకపోతే నాదో చిన్న సలహా. ఏంటది? జిప్ ని కచ్చరాలేదు కానీ అదే. బటన్స్ కుట్టించుకో. వస్తాను. వస్తావరా? ఎలాంట్రా? ఈనాటి వార్త విశేషాలు చదువుతున్నది క్రేజీ కృష్ణ. హౌస్ నంబర్ 22 లో మన పద్మజ అయిపోయింది. మై హోమ్ అపార్ట్మెంట్స్ లోకి కొత్తగా పంజాబీ యాంగ్ కపుల్ దిగింది. ఫిగర్ సూపర్. హౌస్ నంబర్ 27 లో మన రీటా మన రామకృష్ణ గారికి సైట్ కొడుతుంది. ఇప్పుడు అందిన వార్త హౌస్ నంబర్ 42 లో మన ఫాతిమా వాళ్ళ కార్యాలయంలో లేచిపోయింది. మరి నీ అబ్బా అంత పరిచయం ఏంట్రా? ఏం లేదురా, దాని చెల్లికి నాకు లైన్ క్లియర్ అయిందని హ్యాపీ. ఇదిగో అందరూ పార్టీ ఆనండి. రేయ్ అటు చూడండిరా. సూపర్ అంటీరా. ఈ ఏజ్ లో చూస్తుంటే మరి టీనేజ్ లో చూస్తే అదేంద్రా ఆంటీ ఏంటి నా కాలిందా? లేదు మండింది నీ అబ్బా. పెట్టింటారా? రేయ్ 4 టీ తీసుకురా. ఇదిగో నాయరు 4 టీ. ఎవరికరా? అదిగో ఆ గోడ పైన కూర్చున్నాడు చూడు, బ్యాలెన్స్ బ్యాచ్ వాళ్ళకి. రేయ్ పోరా, పాత బాకీ ఇస్తే గానీ కొత్త అకౌంట్ ఓపెన్ అవ్వదు అని చెప్పు. పోరా. పెంట పైన రాయేస్తే చింది మన ముఖానికి పడుతున్నారు. వాళ్ళు ఎలా డీల్ చేయాలో నేను చెప్తానుగా. ఏంటది? You totally నాయర్. కుడి తాగినట్టు తాగుతారా అప్పుడు? చూస్తావుగా. అందులో స్పెషాలిటీ. థ్యాంక్ యూ. ఓ, థ్యాంక్ యూ. ఎలాగుందన్న చాయ్? ఇది ఛాయ అమరులు చేసిన మాయ. పాల సముద్రంలో పంచదార కలిపి కప్పులతో మా లిప్పులకు అందించిన చిరంజీవి, నీకిదే నా చిరు కవిత మందారం. అరకప్పు టీకి ఇంత పెద్ద కవిత చెప్పావా? ఇది టీ కాదురా, రంభా రమ్యకృష్ణ ఎంగిలి చేసిన అమృతం. భలే చెప్పావన్నా. మొత్తానికి ఎంగిల్ టీ అంటారు. తాగండి అన్న, తాగండి. ఆహా, ఓహో, ఈ లేడీ బటాలియన్ ఎవర్రా? లేడీ బ్యాచులర్స్. Hey, जब से कल लड़की देखो मेरा दिल दीवाना बोले Idiots. శుక్రియా. 2 Pepsi 2 Mirinda. అలాగమ్మా. ఇవాళకి ఇచ్చేసారా? ఇదిగో నాయరు, సమయానికి లేడీస్ వచ్చారు. ఆ మంకీ బచ్ బాకీ అడగడానికి ఇదే కరెక్ట్ టైం. అడిగి అడిగి అడిగేమంటావా? కడిగేయ్. కడిగేస్తా. ఇదిగో సార్లు, లొట్టలు వేసుకుని టీలు తాగడం కాదు, పాత బాకీతో సహా 320 రూపాయలు అయింది. ముందు డబ్బులు కట్టండి. వీడి అబ్బా కరెక్ట్ గా టైం చూసుకుని బాగానే వేసాడు ఈ నారిగాడు. ఆడవాళ్ళు అడ్డు పెట్టి అడుగుతున్నాడు. సెకండ్ హాయ్ హాయ్. ఇదిగో బాకీ అడిగింది మిమ్మల్ని. వినపడిందా? లేకపోతే ఏంట్రా? హలో, ఆ, బోలో. ఏమండి మిమ్మల్ని ఆయన ఏదో అడుగుతున్నారు, వినిపించలేదా? ఆ గది అలా గడ్డి పట్టండమ్మా. థ్యాంక్ యూ. ఒరే వేణుగా, నా దగ్గర 1000 రూపాయలు ఉంటుంది, నీ దగ్గర చిల్లర ఉంటే నాయర్ బాకీ తీర్చారా? ఐ ఆల్వేస్ యూస్ మై క్రెడిట్ కార్డ్ ఓన్లీ. మీరు ఇచ్చేయండి రా. ఓ ఈ రోజు మండే బ్యాంక్ హాలిడే కదా. రై నువ్వు ఇచ్చారా? ఏమైందిరా? నా పర్సు ఇంటికి పట్టుకోండి. నువ్వు ఇక్కడ ఉండి తీసుకొస్తా. రేయ్ నువ్వు ఒక్కడ వెళ్తేలారా, నేను వస్తాను. ఆగరా. బాయ్ గర్ల్స్.